హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వచ్చేసి కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కాకరకాయలన్నీ అలా తరిగి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కాకరకాయలన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే కాకరకాయ నిల్వ అనేది చాలా రోజులు ఉంటుంది. చాలా రోజులు అంటే ఒక 1 వీక్ అలా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కాకరకాయలు అనేది తరుగుకొని ఇలా నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వాటిని వేయించుకోవాలండి. నేను ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక వాటిని అనేది తీసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక మనం అనేది ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి, కొద్దిగా కారం, వెల్లుల్లిపాయలు, సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ముందే గ్రైండ్ చేసి పెట్టుకొని ఫ్రై అయిన కాకరకాయల పైన వేసుకోవాలండి. అటు ఇటు బాగా కలుపుకోవాలి. కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇదంటే చాలా ఇష్టం అండి మాకు. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.